R4 టీవీ న్యూస్. కరీంనగర్ జిల్లా వీనవంక మండలం బొంతుపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బావు సంపత్ ఎన్నికల బరిలో నిలిచారు. గ్రామంలో ఎదురయ్యే ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ తక్షణ పరిష్కారం చూపుతానని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తానని బావు సంపత్ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తమ అమూల్యమైన ఓటును టూత్ పేస్ట్ గుర్తుకు వేసి సర్పంచ్ అభ్యర్థిగా తనతో పాటు ప్యానెల్ మొత్తాన్ని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జునుతుల జనార్దన్ రెడ్డి, అలాగే వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న సిహెచ్ మహేందర్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి పాల్గొని బావు సంపత్ కు మద్దతు తెలిపారు. నా పేరు బావు సంపత్. నేను బొంతుపల్లి గ్రామ సర్పంచిగా పోటీ చేస్తున్నాను. నా యొక్క గుర్తు టూత్పేస్ట్ గుర్తు. 7వ నంబర్ సీరియల్ నెంబరు. 8 మంది సభ్యులలో నేను ఒక నెంబర్గా పోటీ చేస్తున్నాను. నా యొక్క గుర్తు టూత్పేస్ట్ గుర్తు. నాకు అధిక సంఖ్యలో బొంతుపల్లి గ్రామ ప్రజలు టూత్పేస్ట్ గుర్తు పైన ఓటు వేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపించగలరని నా యొక్క ప్రార్థన. మరియు నేను బొంతుపల్లి గ్రామానికి మీకు తెలిసిన వ్యక్తిగా ఒక 10 సంవత్సరాల నుండి మీ ముందు వండుకుంటూ, మీ ముందలా మెదులుకుంటూ, మీ యొక్క శ్రమను కష్టాన్నో అన్ని పనులను చేసుకుంటూ, మీ యొక్క ఆలోచనతోటి, నా యొక్క ఆలోచనతోటి, పెద్దల ఆలోచన మార్గంగా, చిన్నల ఆలోచనతోటి పనుల కాడైనా దేనికైనా సేవా మార్గంగా పనుల విషయంలో చేస్తున్నాను. ఇక ముందు కూడా అదే విధంగా చేస్తానని నా యొక్క ఆలోచన మార్గంగా నడుచుకుంటాను. మరియు బొంతుపల్లి గ్రామ ప్రజలను నా యొక్క మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టూత్పేస్ట్ గుర్తుపై ఓటు వేసి అధిక సంఖ్యలో గెలిపించగలరని నా యొక్క మనవి. ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎలక్షన్, ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎల్లుండి బుధవారం. ఈ కార్యక్రమంలో మరి బావు సంపత్ అన్ని విధాల మన గ్రామానికి మంచి యోగ్యత గలటువంటి వ్యక్తి కాబట్టి మనం అందరం ఆలోచించి కూడా గ్రామస్తులందరి ఆలోచన వెంబడి సంపదను నిర్ణయించడం జరిగింది. సంపత్కు టూత్పేస్ట్ గుర్తు వచ్చింది కాబట్టి అందరూ కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఆ గుర్తును తప్పనిసరి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నా. ఎందుకంటే నేను గతంలో సర్పంచ్గా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది, గ్రామ అభివృద్ధికై పాటుపడ్డాం. అదే మాదిరిగా ఉప సర్పంచ్గా ఉన్నటువంటి సంపత్ పోయిన టర్మ్లో మరి ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రామ దేవతల కార్యక్రమం కానివ్వండి, పోషమ్మ గుడి కానివ్వండి, ప్రతిష్ట కార్యక్రమాలు కానివ్వండి, ఆ కార్యక్రమాలు ఒక్కటే చూస్తే మనకెంతో మరి ఎంత వర్క్ చేసిండు, ఎంత కష్టపడ్డాడు అనేది కూడా మనం గమనించాలి. మరి అదే మాదిరిగా గ్రామంలో అందరి నోళ్ళల్లో అణిగిమణిగి ఉండేటువంటి వ్యక్తి, ఎందుకంటే ఎలాంటి తగాదాలు కానీ కాంట్రవర్సీ లేనటువంటి వ్యక్తి, మంచి మార్గంలో పోతాడనే ఉద్దేశంతో సంపదను గెలిపించాలనే ఉద్దేశంతో మేము అందరం కూడా తప్పకుండా వెంబడి ఉండి గెలిపించాలని ప్రజలను కోరుకుంటున్నాం. తప్పకుండా గెలిపిస్తారు, మంచి మెజారిటీ వస్తుంది. ఇంకా గ్రామాన్ని కూడా అభివృద్ధి పదంలో తీసుకుపోతామని తెలియజేసుకుంటున్నాం. క్యాండిడేట్ ఇద్దరు కాబట్టి గుర్తు మీద ఫోకస్ చేయండి చెప్పి. మళ్ళీ అదే మాదిరిగా సంపత్ టూత్పేస్ట్ గుర్తు, ఎందుకంటే ఇంకొక సంపత్ ఉన్నాడు అందులో, మరి ఎందుకు వేసిండో నాకు అర్థం కాలే. అయితే ఇది కన్ఫ్యూజ్ చేయాలని వేసిండా, మరి గెలుతున్నాను వేసిండా, ఓడుతున్నాను వేసిండా అర్థం కాలే. మరి ఈ సంపత్తి మాత్రం తప్పకుండా పనులు తోముకునేది టూత్పేస్ట్, పెద్ద మనుషులు ఏంటంటే పనులు తోముకునే గుర్తు అని చెప్తే అయిపోతుంది, ఈజీగా ఉంటుంది. పనులు తోముకునే టూత్పేస్ట్ పొద్దున్నే అవసరం అది. మళ్ళీ అదే మాదిరిగా ప్రజలకు లేసుడే అవసరం ఉన్నటువంటి గుర్తు. అదే మాదిరిగా సంపద కూడా అదే విధంగా లేసుడే సంపద ఆ విధంగా కూడా ఉపయోగపడతాడు. ఆ గుర్తు టూత్పేస్ట్ ఏ విధంగా ఉపయోగపడుతుందో సంపద కూడా అదే విధంగా తెల్లారితేనే అందరికి ఉపయోగపడతాడని కూడా నేను విన్నవించుకుంటున్నాను.